ఒక విలీనం చేస్తామని చెప్పారు ఆర్టీసీని. మరి 2.5 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలు కాబోస్తుంది. ఆర్టీసీ ఒక ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో పట్టించుకోవట్లేదు. ఆర్టీసీ బస్సులు కొత్తగా తీసుకురాలేదు. ఉన్న బస్సులన్నీ కూడా పక్కకు పెట్టేసి ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులతో మేము ఉన్నాము. వారి యొక్క సమ్మెకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా పిలిపిస్తున్నాను. ఎక్కడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాంఘీభావం చెప్పాలని చెప్పేసి వారికి సాంఘీభావం చెప్పాలి. ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం వారి డిమాండ్స్ ఒప్పుకోవాలి. చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఈరోజు అన్ని సంఘాలకు ఇంక్లూడింగ్ బిఎంఎస్ కూడా నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది. గతంలో కూడా మీ అమ్మడి మేము ఉన్నాము. మీ పోరాటంలో మీ భాగ్యమైన లక్ష్మణ్ గారు మా అధ్యక్షుడు ఉండే రాష్ట్ర అధ్యక్షులు. ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పూర్తి మద్దతు మీకు పలికినాము ఆర్టీసీ కార్మికులకు. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్మికుల పట్ల ఉంటుంది. మీ న్యాయమైన కోరికలకు నేను తప్పకుండా మేము ఉంటాము.